ఆ సిఐ కూడా ఎంత తప్పుడు సమాచారము ఇక్కడ నుంచి పైన సిఐడి ఆఫీసర్ అయిన సిఐడి డిఎస్పి గారికి ఇస్తున్నాడంటే ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తాం, మీ గ్రూప్లో వేస్తాం. మళ్ళా ఆయన ఏమని చెప్తుండు, కౌశిక్ రెడ్డి గారు హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి 50 మందితోని ఆయన వచ్చిండి ఇడికి, కానీ మేము ఉట్టి వాళ్ళు నలుగురినే లోపలికి అలౌ చేసినాము, 50 మందిని మొత్తం మేము బ్యారికేడ్లు పెట్టి ఆపినామని చెప్తా ఉన్నాడు. ఇది శుద్ధ అబద్ధము. ఆ రోజు పోలీస్ వాళ్ళు మొత్తము సీసీటీవీ ఫుటేజ్లు అడుగున కెమెరాలు పెట్టినరు. నేను మళ్ళా సవాల్ విసురుతున్నా, నేను 50 మందితో పోయినట్టు మీరు చూపించగలిగితే ఒక్క వీడియో క్లిప్పింగ్ ఆ రోజు నేను దిగినప్పుడు, మళ్ళా చెప్తున్నా నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా, లేకపోతే మీ ఆఫీసర్లు అందరూ కూడా ముక్కు భూమికి రాకి తప్పైందని క్షమాపణ చెప్పాలి. దయచేసి సిఐడి డిఎస్పి గారిని మీడియా ద్వారా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను సార్, మీరు నాకు నోటీస్ ఇస్తే తప్పకుండా మీకు కూడా వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నిన్న మీకు స్వయంగా మీకే సిఐ గారు చెప్తా ఉన్నారు 50 మందితో కౌశిక్ రెడ్డి వచ్చిండు అని ఆయన చెప్తుండు. మరి మీరు సిఐ గారిని మీరు అంటున్నారు, కేవలం అక్కడ మాత్రం వాళ్ళ ముగ్గురు, ఆ దళిత మహిళా సర్పంచ్ నలుగురే నాకు కనబడుతున్నారని మీరు అంటున్నారు.